ఏపీ సేవా పోర్టల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా జవాబుదారీతనం పెంచేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ఏపీ సేవా పోర్టల్ ఓ గొప్ప ముందడుగు అని, గ్రామ స్వరాజ్యానికి ఇదొక నిదర్శనమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఏపీ సేవా పోర్టల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నామని, సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ను ప్రారంభిస్తున్నామని, ఏపీ సేవా పేరును ఈ పోర్టల్కు పెడుతున్నామని వివరించారు. మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా జవాబుదారీతనం పెంచే విధంగా మనకున్న వ్యవస్థను మెరుగుపరిచే గొప్ప కార్యక్రమము ఇదన్నారు. ఏపీ సేవా పోర్టల్ ఓ గొప్ప ముందడుగని, గ్రామ స్వరాజ్యం అంటే గడిచిన ఈ 2 ఏళ్ల కాలంలో మన కళ్ల ముందే కనిపించేలా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోందన్నారు. 540కి పైగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సేవలు అందిస్తున్నామని, ప్రతి 2000 జనాభాకు ఒకటి చొప్పున గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక మొత్తంగా దాదాపు 4 లక్షల మంది ఈ డెలివరీ మెకానిజంలో పనిచేస్తున్నారని, ఇంతకన్నా గ్రామ స్వరాజ్యానికి వేరే నిదర్శనం లేదన్నారు. వీరంతా ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో నిరంతరం పనిచేస్తున్నారని, ఈ 4 లక్షల మంది సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సేవలను మరింత మెరుగుపరుస్తూ ముందడుగు వేస్తూ ప్రారంభిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. సిటిజన్ సర్వీస్ పోర్టల్ అంటే సిఎస్పి 2ను ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ సిటిజన్ సర్వీస్ పోర్టల్ అని పేరు పెట్టడం కూడా, ఈ పేరు పలకడానికి, చెప్పడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండదు కాబట్టి పేరు కూడా ఏపీ సేవ అని చెప్పి కూడా దీన్ని పేరు కూడా పెడదాము. ఈ ఏపీ సేవ అన్న ఈ పోర్టల్ని ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా జవాబుదారీతనం పెంచే విధంగా మనకున్న వ్యవస్థను ఇంకా మెరుగుపరిచి, ఇంకా మెరుగైన వ్యవస్థను తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఈ ఏపీ సేవా పోర్టల్ ద్వారా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో గడిచిన ఈ 2 సంవత్సరాలుగా మన కళ్ళ ఎదుటనే, మనకే కనిపించే విధంగానే మన ప్రభుత్వం అడుగులు వేస్తూ వస్తూ ఉంది. ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే మన కళ్ళ ఎదుటనే, మన గ్రామంలోనే ఒక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, అక్కడే 10 మంది కూర్చోవడం, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఆ వ్యవస్థ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలతో అనుసంధానం కావడం, నిజంగా దాదాపుగా 540కి పైగా ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు 540కి పైగా ఈరోజు సేవలు అందిస్తూ ఉన్నాం. నిజంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో ఇంతకన్నా వేరే మీనింగ్ కూడా, ఈ డెఫినేషన్కు గ్రామ స్వరాజ్యం అనే దానికి మీనింగ్ ఇంతకన్నా కరెక్ట్గా ఏది బహుశా ఉండకపోవచ్చు. కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని ఏపీ ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనే దానిపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ నగరంలోని ప్రణాళికా విభాగం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భౌగోళిక అంశాలు, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల ఆధారంగా పరిశీలించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను, చారిత్రక నేపథ్యాలను అధ్యయనం చేశామని, ప్రతి జిల్లాకు 2 రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించామని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా చూసుకున్నామన్నారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతం విస్తృత పరిధిలో ఉందన్నారు. విస్తృతంగా ఉన్న గిరిజన ప్రాంతానికి ఒక జిల్లా ఉంటే ఇబ్బందులు ఉంటాయని, గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం ఆలోచించి 2 జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. శ్రీకాకుళం పేరున్న ఇన్స్టిట్యూట్లన్నీ ఎచ్చెర్లలో ఉన్నాయని, అందుకే ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కలిపారన్నారు.
విజయనగరం విస్తీర్ణం కోసమే రాజామను ఆ జిల్లాలో కలిపినట్లు పేర్కొన్నారు. విజయనగరం అభివృద్ధి దెబ్బతినకుండా జిల్లా ఏర్పాటు చేశామని, పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనుకబడే అవకాశం ఉందన్నారు. భీమిలి గత ప్రాముఖ్యత దృష్ట్యా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేశామని చెప్పారు. రంపచోడవరం అభివృద్ధి కోసమే అల్లూరి జిల్లాలో కలిపినట్లు తెలియజేశారు. అంశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో. ఆ కమిటీలో మళ్ళీ కొన్ని సబ్ కమిటీస్ని వేసుకొని ఒక్కొక్క అంశాన్ని కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు తీసుకుని చేపట్టడం జరిగింది. సో ఇందులో భాగంగా ముఖ్యంగా ప్రణాళిక శాఖ నుంచి ఈ జియోగ్రాఫికల్ బౌండరీస్, అలాగే పాపులేషన్, డెమోగ్రఫిక్ డీటెయిల్స్, వీటన్నిటినీ కూడా పరిశీలనలోకి పెట్టుకుని ఈ ప్రతిపాదించబోయేటువంటి జిల్లాల యొక్క స్వారూప్యం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఒక లోతైనటువంటి స్టడీ చేయటం జరిగింది. సో దానిలో 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి. అయితే 25 యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలా, లేకపోతే ఇంకా ఏమైనా అదనంగా తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్నది మొత్తం ప్రప్రదంగా చూసినప్పుడు, ముఖ్యంగా మనకి చాలా వ్యాస్ట్ ట్రైబల్ ఏరియా ఉన్నది. సీతంపేట దగ్గర నుంచి పార్వతీపురం మీదుగా అరకు, పాడేరు, అదేవిధంగా రంపచోడవరం, మారేడుమిల్లి, ఇటు కె రామచంద్రపురం వరకు కూడా ఉన్నాయి. పోలవరం వరకు కూడా ట్రైబల్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఉన్నాయి. సో ఇంత వ్యాస్ట్ ఏరియాలో ఒక జిల్లాని పెట్టడం అనేటువంటిది మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుందా అని ఆలోచించి, చెప్పిన దానికన్నా కూడా ఒకటి ఎక్కువగా 26 జిల్లాలు చేస్తే మంచిగా ఉంటుంది అనేటువంటిది ఒక ఆలోచనలోకి రావడం జరిగింది. ఉద్యోగుల సమస్యలు, క్యాసినో వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రక్రియ తెరపైకి తెచ్చారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకునే వరకు గుడివాడ క్యాసినో వ్యవహారంలో పోరాటం ఉధృతం చేయాలని ఆదేశించారు. క్యాసినో వ్యవహారం, ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రక్రియ చేపట్టారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ప్రక్రియను నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జిల్లాల ప్రక్రియ కొనసాగుతోందని నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా తెలుగుదేశం మాత్రం స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకునే వరకు గుడివాడ క్యాసినో వ్యవహారంలో పోరాటం ఉధృతం చేయాలని ఆదేశించారు. విజయవాడ నగరాభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, గత 3 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే ఎన్నికలలోపు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని అన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు 10 కోట్ల రూపాయల వరకు మంజూరు చేయడం జరిగిందన్నారు. స్థానిక ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, నిరంతరం ఉపయోగపడే సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. నగరంలో అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్ల కాలంలోనే జరిగిందన్నారు. పనులు ఎక్కడా కుంటుపడకుండా చేస్తూ వస్తున్నామని, ఇంకా చేయాల్సింది ఉంటే ఎన్నికలలోపు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామన్నారు. విజయవాడ పట్టణంలో సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారు శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 5 ప్రారంభోత్సవాలు, అదేవిధంగా ఫౌండేషన్ స్టోన్లు వేయడం జరిగింది. వీటి ఖర్చు దాదాపు 10 కోట్ల రూపాయల దాకా మంజూరైనాయి. గతంలో కూడా ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రారంభం చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా అక్కడున్న స్థానిక డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా కమ్యూనిటీ హాల్స్ కానీ, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేపట్టారు. అదేవిధంగా వార్డు సచివాలయం బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా ఇవి ప్రజలకు అందరికీ కూడా నిరంతరం ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి
బాగా కంటికి కనపడే విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు హర్షిస్తారు. తప్పకుండా ఈ విధంగానే విజయవాడ పట్టణంలో అన్నీ కూడా ఫోకస్డ్గా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తుందని చెప్పి తెలియజేస్తాను. అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి పేరుతో విజయవాడ నగర ప్రజలను మోసం చేశారని, కేంద్రం నుండి వచ్చిన నిధులు చంద్రబాబు అమరావతికి తరలించారన్నారు. చంద్రబాబు అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం అయిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ 3 నియోజకవర్గాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కృష్ణానది రిటైనింగ్ వాలుకు కోట్లాది రూపాయలు ఇచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు. సీఎం జగన్ రాకతో రాష్ట్రంలోని అభివృద్ధి కొత్త పొంతలు తొక్కుతోందని తెలిపారు. 10 కోట్ల రూపాయలు విలువ చేసే అన్నీ కూడా పూర్తిగా కూడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక విజయవాడ నగరానికి అన్ని విధాలు కూడా సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం నుంచి కూడా నిధులు కేటాయిస్తూ విజయవాడ నగర అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రిగా సహకరిస్తున్నారు. గతంలో అయితే కనుక చంద్రబాబు నాయుడు అమరావతి అమరావతి అని చెప్పని విజయవాడ నగరాన్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ను కూడా పూర్తిగా అమరావతికి డైవర్ట్ చేస్తూ విజయవాడ నగరానికి ఒక అభివృద్ధి కూడా చేయకుండా శిలాఫలకాలు మాత్రమే పరిమితమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో విజయవాడ 3 నియోజకవర్గాల్లో కూడా 100 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు సర్వేగంగా చేస్తున్నాం, శంకుస్థాపనలు చేస్తున్నాం, ఓపెనింగ్లు చేస్తున్నాం. గతంలో అయితే కనుక ఓన్లీ శంకుస్థాపన మా నియోజకవర్గాల్లో అయితే కనుక 60 కోట్లు పెట్టి స్టేడియం అని చెప్పని కనీసం ఫైనాన్స్లో అప్రూవల్ లేకుండా శిలాఫలకం అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి శిలాఫలకం ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. హజ్ హౌస్ అని చెప్పి ఓపెన్ చేసి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా ఎక్కడ ఫైనాన్స్లో ₹1 కూడా లేకుండా ఆ రోజు విజయవాడ నగరాన్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎటువంటి హామీ లేకపోయినా కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ నిధులు కావాలన్నా కూడా ఇటు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో అయితే కనుక 125 కోట్లు పెట్టి రిటర్నింగ్ వాళ్ళు కట్టడం కానివ్వండి, అదేవిధంగా విజయవాడ నగరానికి 100 కోట్లు, 50 కోట్లు, 150 కోట్లు ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం కానివ్వండి, 14 ఫైనాన్స్, 15 ఫైనాన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా తీసుకుంటూ 3 నియోజకవర్గాలని అటు తెలుగుదేశం నియోజకవర్గమైన ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కూడా సమానంగా ఈ 2 నియోజకవర్గాలు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తాం తెలియపరచుకుంటూ ఈరోజు విజయవాడ నగరం అభివృద్ధి చెందిందంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. చంద్రబాబు శంకుస్థాపన చేసి వదిలివేసిన అభివృద్ధి పనులు తాము ప్రారంభించామని చెప్పారు. చంద్రబాబు విజయవాడ నగర అభివృద్ధిని తొంగలో తొక్కారని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రభుత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చెందిందన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, అలాగే ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపుగా 150 కోట్లు, 200 కోట్ల దాకా కూడా పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు టైంలో జరిగినటువంటి కార్యక్రమాలు, శంకుస్థాపన చేసి వదిలేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు మేము పూర్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలు రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా 2 కమ్యూనిటీ హాల్స్ని 63వ డివిజన్లో, అలాగే దుర్గాపురంలో, అలాగే మధురానగర్లో ఒక చోట శంకుస్థాపన చేసాము, 2 చోట్ల ప్రారంభోత్సవాలు చేసాం. అలాగే విద్యుత్ నిరంతరంగా ఇవ్వాలి, ఎక్కడ కూడా ఆటంకులు ఏర్పడకూడదు, ఇబ్బందులు ఏర్పడకూడదు అని చెప్పని నగరంలో లోడ్ పెరుగుతుంది కాబట్టి ఒక 2 సబ్స్టేషన్ని ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటాము. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా పి రంజిత్ భాష నియమితులయ్యారు. నేడు విజయవాడ వీఎంసీ కార్యాలయంలో కమిషనర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కమిషనర్గా పనిచేసిన ప్రసన్న వెంకటేష్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా వెళ్లడంతో 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన పి రంజిత్ భాషను ప్రభుత్వం కమిషనర్గా నియమించింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన పి రంజిత్ భాష నియమితులయ్యారు. ఇక్కడ కమిషనర్గా పనిచేసిన ప్రసన్న వెంకటేష్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో విజయవాడ వీఎంసీ కార్యాలయంలో నూతన కమిషనర్ రంజిత్ భాషకు మున్సిపల్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన క్యాబిన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ రంజిత్ భాష మాట్లాడుతూ కృష్ణా జిల్లాతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. తాను కూడా గత కొన్నేళ్లుగా విజయవాడలోనే నివాసం ఉంటున్నందువలన ఇక్కడ పరిసర ప్రాంతాలపై అవగాహన ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తానని తెలిపారు. మున్సిపల్ పరిధిలో ఉన్న శాఖలపై దృష్టి సారిస్తామని, శానిటేషన్, వైద్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక చొరవ చూపిస్తామని పేర్కొన్నారు. అందరి సహకారంతో విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు
విజయవాడ మున్సిపల్ కమిషనర్గా చార్జ్ తీసుకోవడం జరిగింది. సో జిల్లాతో ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి. ఆల్రెడీ ఐ వర్క్డ్ యాజ్ ఆర్డీఓ గుడివాడ అండ్ అది కాకుండా ఒక 6 సంవత్సరాల నుంచి ఇక్కడ విజయవాడలోనే ఉంటున్నాను కాబట్టి ఐ నో ఒక ఐడియా ఉంది సిటీ గురించి. సో గవర్నమెంట్ ప్రయారిటీస్ మేరకు సో ఎవరైతే పూర్ ఉన్నారో అలాగే సిటీ క్లీనినెస్ కానీ మిగతా హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా సో ఏదైతే మున్సిపల్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటాయో సో అవన్నీ కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ దిశగా సిటీని నడిపించడానికి నా వంతు మీ అందరి సహకారంతో అలాగే ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడివాడలో క్యాసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని తెదేపా నిర్ధారణ కమిటీ గవర్నర్ను కోరింది. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన తెలుగుదేశం నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలో జరిగిన క్యాసినో నిర్వహణపై ఫిర్యాదు చేసింది. క్యాసినో నిర్వహణపై కరపత్రాలు, వీడియో సాక్ష్యాలు గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి సిసోడియాకు కమిటీ సభ్యులు అందజేశారు. తెలుగుదేశం నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు వల్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కొల్లు రవీంద్ర, బోండా ఉమా గుడివాడ క్యాసినో వ్యవహారంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. స్వల్ప అస్వస్థత కారణంగా గవర్నర్ తమను కలవలేదని రాజ్భవన్ అధికారి సిసోడియాకు నివేదికను అందజేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గుడివాడలో క్యాసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ కోరింది. క్యాసినో నిర్వహణపై వీడియో సాక్ష్యాలు కూడా అందజేసిన కమిటీ గుడివాడలో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడి, పోలీసుల వ్యవహారాన్ని వివరించింది. క్యాసినో తర్వాత 13 మంది యువతలు ఈ నెల 17వ తేదీన విజయవాడ నుంచి బెంగళూరు మీదుగా గోవా వెళ్లినట్లు ఆధారాలు అందజేసింది. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది. గుడివాడలో క్యాసినో నిర్వహణపై విచారణ కోరుతూ అధినేత చంద్రబాబు రాసిన లేఖను కూడా సిసోడియాకు కమిటీ అందించింది. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ గుడివాడ క్యాసినో నిర్వహణపై డీజీపీ, కలెక్టర్ సహా ఎవరికి ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కొడాలి నానిని రక్షించేందుకు ముఖ్యమంత్రి సహా అంతా తపన పడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. దుష్ట ఆలోచనలు ఉన్న మంత్రిని కాపాడాలనే సీఎం ఆలోచనని విమర్శించారు. కొడాలి నాని క్యాసినో నానిగా మారి రాష్ట్రంలో విష సంస్కృతికి తెరలేపారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ క్యాసినోను ప్రపంచమంతా చూసినా జగన్ రెడ్డి చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. డీజీపీ కూడా చూసి చూడనట్లు నటిస్తున్నారని నేతలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా నడిపించాలనుకుంటున్నారు అని చెప్పి తెలియజేస్తూ చివరికి ఇంకేం చేసేది లేక గవర్నర్ గారిని కలవటానికి వచ్చాం. పెద్ద రిపోర్టు సాక్ష్యాలతో సహా పెన్ డ్రైవ్లో వీడియో క్లిప్పింగ్స్ కూడా పెట్టి గవర్నర్ గారికి ఇచ్చాం. మా దురదృష్టం ఏంటంటే గవర్నర్ గారు కూడా సిక్కయ్యారట. వీ కుడ్ నాట్ మీట్ హిమ్ పర్సనలీ. కానీ సిసోడియా గారు ఆయన పర్సనల్ సెక్రటరీ ఉన్నారు. ఆయన కూర్చోబెట్టి సవివరంగా తెలియజేశాం. మేమందరం కూడా అన్ని వివరాలు చూపించాం. ఆయన కూడా ముసిముసి నవ్వులు నవ్వాడు. అంటే మాకు అర్థమైంది విషయం, ఆయనకు కూడా తెలిసిపోయింది. ఇవాళ నువ్వు కొడాలి నాని కాదు, క్యాసినో నాని అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక విష సంస్కృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడలో ప్రవేశపెట్టింది. రేపు ఈ విష సంస్కృతి గ్రామాన వెళ్ళే ప్రమాదం ఉంది. ఇంత సాక్ష్యాధారాలతో అటు ఎస్పీ గారికి ఇచ్చాం కంప్లైంట్, డిఐజీ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. ఇవాళ రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ గారిని కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడితో వదిలిపెట్టాం. మాకు న్యాయం జరిగే వరకు ఈ రాష్ట్రంలోంచి క్యాసినో సంస్కృతిని, అర్ధనగ్న నృత్యాల్ని, డ్రగ్స్ మాఫియాని తరలి కొట్టేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ భయపడే ప్రసక్తి లేదు. అందుకే ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంస్కృతిని, సాంప్రదాయాన్ని మంట కలిపినటువంటి వ్యక్తి, మరి ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతం ఎంతో ప్రసిద్ధమైన ప్రాంతం, ఎంతోమంది మహానుభావులు పుట్టిన ప్రాంతం, అలాంటి చరిత్ర కలిగిన ప్రాంతాన్ని ఇవాళ నిర్వీర్యం చేసే ఈ నాయకత్వాన్ని తొలగించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది తెలుగుదేశం. తమ 3 డిమాండ్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయటపెట్టాలని, ఉద్యోగులకు ఈ నెలకు పాత జీతాలు ఇవ్వాలని కోరామన్నారు. అయితే తమ డిమాండ్ల లేఖపై మంత్రుల కమిటీ నుంచి ఎలాంటి జవాబు రాలేదన్నారు. పీఆర్సీ సాధన కోసం ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
పీఆర్సీ సాధనా సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ఉద్యోగుల దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక నేతలు పాల్గొన్నారు. పీఆర్సీపై ప్రభుత్వ జీవోలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను మంత్రుల కమిటీకి తెలిపామన్నారు. ప్రధానంగా 3 డిమాండ్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరామన్నారు. అస్తోష్ మిశ్రా కమిటీ నివేదికలను బయటపెట్టాలని, ఉద్యోగులకు ఈ నెలకు పాత జీతాలు ఇవ్వాలని కోరామన్నారు. అయితే తమ డిమాండ్ల లేఖపై మంత్రుల కమిటీ నుంచి ఎలాంటి జవాబు రాలేదన్నారు. కొత్త వేతనాలు ఇచ్చేందుకు డీడీఓలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, అధికారులు హడావుడి చేయడం మానుకోవాలని బండి శ్రీనివాసరావు సూచించారు. రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైనాయి. ఎక్కడ చూసినా రాష్ట్రంలో మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చాలా దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధర్నా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మరి దానిలో భాగంగా మేము కూడా మా యొక్క నాయకత్వంలో స్ట్రగుల్ కమిటీలో ఉన్నటువంటి ఏదైతే మెయిన్ లీడర్స్గా ఉన్నటువంటి మరి బొప్పరాజు గారు కానీ, సూర్యనారాయణ గారు కానీ, అలాగనే సెక్రటేరియట్ వెంకటరామరెడ్డి గారు కానీ, వాళ్ళు కూడా మరి గుంటూరు ఒకళ్ళు, మచిలీపట్నం ఒకళ్ళు, అలాగనే ఏలూరు ఒకళ్ళు వెళ్ళడం జరిగింది. నేను ఇక్కడ వెస్ట్ కృష్ణాలో ఈ అడ్రస్ చేయడానికి వచ్చి ఉన్నాను. మరి మేము ఇప్పటికే ప్రభుత్వానికి రాతపూర్వకంగా మేము ఈ యొక్క యాజిటేషన్ ప్రోగ్రాంలో ఉన్నాము. దయచేసి ప్రభుత్వం మరొక్కసారి పునరాలోచన చేసి ఏదైతే మంత్రుల కమిటీ ఉందో మంత్రుల కమిటీకి కూడా రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. మొన్న మరి మన స్ట్రగుల్ కమిటీలో ఉన్నటువంటి 9 మంది మెంబర్లతో వారికి మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది. దానిలో భాగంగా మొదట అస్తోష్ మిశ్రా గారి యొక్క రిపోర్టును బయటపెట్టాలా, ఈ నెలకు పాత జీతాలను ఇవ్వాలా, అదేవిధంగా ఏదైతే చీకటి జీవోలు రాత్రిపూట ఇచ్చినటువంటి జీవోలు వాటిని అబెన్స్లను పెట్టాలా, రద్దును చేసుకోవాలనేటువంటిది డిమాండ్లు ఇవ్వడం జరిగింది. మరి దానికి మంత్రులు కమిటీ ఆల్రెడీ ఈరోజు కూడా ఉంటామని నేను చెప్తున్నారు. మేమైతే వారికి విజ్ఞప్తి మరొక్కసారి ప్రభుత్వానికి వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఇచ్చినటువంటి దానికి సమాధానం ప్రభుత్వం నుంచి రాలేదు కాబట్టి ఆ చర్చలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదని కూడా మరొక్కసారి తెలియజేస్తూ, ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టినందుకు జగన్కి ధన్యవాదాలు తెలుపుతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ పదవిని దొంగలాగా చంద్రబాబు దోచుకున్నాడే గాని ఎన్టీఆర్ పేరు కనుమరుగు అయ్యే విధంగా చంద్రబాబు ప్రవర్తించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెట్టి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని జగన్ను కొనియాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయటాన్ని హర్షిస్తూ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులతో పాటు సీఎం జగన్ చిత్రపటానికి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను పెంచారన్నారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టినందుకు జగన్కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ పదవిని దొంగలాగా చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ పేరు కనుమరుగయ్యే విధంగా చంద్రబాబు ఇంతకాలం ప్రవర్తించాడన్నారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని జగన్ను కొనియాడారు. ఇక టీడీపీ నేతలు దీనిపై ఆనందం వ్యక్తం చేయకపోవడం చాలా బాధగా ఉందని పేర్కొన్నారు. నారా లోకేష్తో పాటు మిగిలిన టీడీపీ నేతలు ఇప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఇంతకాలంలో ఎన్టీఆర్ కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు చేయలేని పని సీఎం జగన్ చేసి చూపించారని హర్షం వ్యక్తం చేశారు. దేవినేని నెహ్రూకి ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు ఇచ్చారని, వైఎస్ఆర్ పునర్జన్మిచ్చారన్నారు. జగన్ చేస్తున్న మంచి పనులు చూసి ఇప్పటికైనా టీడీపీ నేతలు సిగ్గు తెచ్చుకోవాలన్నారు. జగన్ 2.5 ఏళ్ల పాలనలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని పేదలకు అండగా నిలిచారన్నారు. ఇదొక విజయవాడ పార్లమెంట్కి మహనీయుడు ఎన్టీ రామారావు గారి పేరు పెట్టడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాడ నగర ప్రజానీకరణ తరపున ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఈ జిల్లాలో పుట్టి
నటన రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత మామను చూడకుండా వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని దొంగలాగా దోచుకుని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఫోటోని తీసుకెళ్ళి ఎక్కడో పాడేసి ఆయన పేరు ఈ రాష్ట్రంలో లేకుండా చేద్దామని చెప్పి అనుకుని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ళు రామారావు గారి పేరు లేకుండా చేద్దామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దమ్మున్న ముఖ్యమంత్రిగా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా, ఎందుకంటే మేము ఎప్పుడు గారు చెప్తూ ఉంటాం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఒక దమ్మున్న కుటుంబం, ఇచ్చిన మాట ప్రకారం ఆ మాటకి నిలబడే కుటుంబంగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు ఒక జిల్లాకి పెడతామంటే ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయలేని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరూ కూడా ఒక్క మాట గారు మాట్లాడట్లా, మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జిల్లాల పునర్విభజనలో భాగంగా కృష్ణా జిల్లాలో రెండో భాగానికి వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని రాధారంగ మిత్రమండలి చెన్నుపాటి శ్రీను కోరారు. ఈ మేరకు మొగల్రాజ్పురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగ పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. రంగా పుట్టి పెరిగిన జిల్లా కాబట్టి జిల్లాలోని రెండో భాగానికి రంగా పేరు పెట్టాలని, ఇది తమ కోరికే కాదని ప్రజల ఆకాంక్ష కూడా ఇదేనని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. వాటి పేర్లు తీసుకునే క్రమంలో, నిర్ణయించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ముఖ్యంగా కృష్ణా జిల్లాని 2 భాగాలుగా విభజించి ఒక భాగానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. అది స్వాగతించాల్సిన విషయమే. ముఖ్యమంత్రి గారు ఆయన పాదయాత్రప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో ఆయన నిర్ణయం తీసుకుని ఉంటారు. ఖచ్చితంగా అది స్వాగతించాల్సిన విషయమే. అలాగే రెండో భాగానికి ఈ గడ్డ మీద పుట్టి అనేకమైన పోరాటాలు చేసి ఒక పెద్ద నాయకుడిగా ఎదిగి ఆ దివిగేగిన వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు పెట్టమని చెప్పని రాష్ట్ర అధ్యక్షుడిగా రాధా మిత్రమండలి, రంగా యువసేన ఆర్గనైజేషన్స్కి నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఆ దిశగా పాజిటివ్గా మీరు ఆలోచన చేసి ఆ పేరు పెట్టడానికి, వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకుంటారని చెప్పని ఆశిస్తున్నాను. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొంది నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ టాక్సెస్ అండ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ విజయవాడ డివిజన్ అధ్యక్షులు బి మెహర్ కుమార్ ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అశోక్ బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం కల్పించిన అధికారులపై కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను టీడీపీలో ఎమ్మెల్సీ కావటం ఇష్టం లేక అసూయతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె సూర్యనారాయణ బి మెహర్ కుమార్ అనే ఉద్యోగితో లోకాయుక్తలో పిటిషన్ వేయించారని చేసిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ విజయవాడ డివిజన్ అధ్యక్షులు బి మెహర్ కుమార్ తప్పుపట్టారు. ఈ సందర్భంగా చెక్పోస్ట్ ఆఫీసు వద్ద కల వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోర్జరీ విద్యార్హత సర్టిఫికేట్తో వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం పొంది ప్రభుత్వాన్ని మోసం చేశారని, అంతేకాక నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద పదవి విరమణ చేశారని ఆరోపించారు.
టీడీపీ తరపున ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిన అశోక్ బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్నారని, తనపై ఎలాంటి కేసులు పెండింగ్లో లేవని ఆ దరఖాస్తులో పేర్కొన్నారని, కానీ విద్యార్హత విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఫిర్యాదుకు సంబంధించిన కేసు అప్పటికే పెండింగ్లో ఉందన్నారు. దీనివల్ల స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ప్రభుత్వం అనుమతించకూడదని, కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద అశోక్ బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ఆమోదం తెలిపారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అశోక్ బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం కల్పించిన అధికారులపై కూడా విచారించాలని కోరారు. అతను 30 ఏళ్ళు సర్వీస్ చేసిన వ్యక్తిగా రూల్ 43 కింద ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్లో అతను నెల మధ్యలో రిటైర్ అవ్వకూడదు అని అదొక అంశం. ఈ 3 అంశాల మీద నేను లోకాయుక్తకి వెళ్ళాను. లోకాయుక్త కంప్లైంట్ చేసి నా దగ్గర ఉన్న సమాచారం మొత్తం ఇస్తే లోకాయుక్త నాకు ఆర్డర్ ఇచ్చింది. దానికి ఈ ఆర్డర్ కాపీలన్నీ ఇక్కడ ఉన్నాయి, తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇష్యూ ఏంటంటే దాంట్లో లోకాయుక్త చెప్పింది ఏంటంటే నేను ఇచ్చిన ప్రాథమిక ఆధారాలన్నింటినీ పరిశీలించి లోకాయుక్త చెప్పింది ట్యాంపర్ చేసిన మాట వాస్తవము. అలాగే అశోక్ బాబు గారు బీకామ్ నేను పాస్ అయ్యాను, డీకామ్ అనే మాట నిన్న ఆయన మాట్లాడు. నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడు డీకామ్ అనేది నేను బీకాము కాబట్టి డిగ్రీ ఉంటేనే కమిషనర్ ఆఫీస్కి తీసుకోవాలన్నది విధానం. ఆ డీకామ్ అనేది అసలు ఎక్కడా లేదు, సర్వీస్ లిస్టులో ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపున ఆయన ఇండైరెక్ట్గా డీకామ్ అని ఎంట్రీ చేశారు, ఆయనే చెప్తున్నాడు. బీకామ్ బదులు డీకామ్ అని ఎంట్రీ చేశారు, అది కొట్టేశారని చెప్పి చిన్న ఎర్ర కింద చూపిస్తున్నాడు. ఆయన ఫాల్స్గా క్లెయిమ్ చేశాడు. బీకామ్ నేను పాస్ అయ్యాను కాబట్టి కమిషనర్ ఆఫీస్కి నన్ను తీసుకోండి అని చెప్పి ఆయన లెటర్ పెడితే దాని నోట్ ఫైల్ రన్ అయిన తర్వాత అతని మీద ఎవరో కాగితం పెడితే అది వెనక్కి తీసుకుని పారిపోయి వచ్చి ట్యాంపర్ చేశారు. సర్వీస్ రిజిస్టర్ని వేసింది అతనే, తీసేసింది అతనే చేసి అది అప్పటి నుంచి ఎంక్వైరీ పెండింగ్ ఉంచి అప్పటి గౌరవ జాయింట్ కమిషనర్ వై కిరణ్ కుమార్ గారు అసలు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి ప్రతి 15 రోజులకు ఒక మాట అతను స్పందించలేదు కాబట్టి ఇంకో 15 రోజులు టైం ఇస్తున్నా, స్పందించలేదు కాబట్టి 15 రోజులు టైం ఇస్తున్నా అన్నాడు. ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చాయో అప్పటికప్పుడు హడావుడిగా ఎంక్వైరీ విచారణాధికారి పుల్లయ్య గారు, అశోక్ బాబు గారు మరియు గౌరవ జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ గారు ముగ్గురు కన్నయ్య అయిపోయి ఫ్యాబ్రికేట్ చేసి దీనివల్ల అతను డిరైవ్ అవ్వలేదు, ఆబ్జెక్టు డిరైవ్ అవ్వలేదు అన్నది వాళ్ళు ఒక లీడ్ తీసుకుని క్లోజ్ చేసే క్లీన్ చిట్ ఇచ్చారని ఆయన చెప్తున్నాడు. మేము చెప్పేది ఏంటంటే లేని డిగ్రీ ఉందని ఆపాదించుకుని ట్రాన్స్ఫర్కి ప్రయత్నించడం అనేది తప్పు, అది ఫాల్స్ డిక్లరేషను, ప్రభుత్వాన్ని మోసపరిచే విధంగా ఉందన్న అంశం మీద నేను లోకాయుక్తకి వెళ్ళాను. ఎలక్ట్రీషియన్స్ డే తృతీయ వార్షికోత్సవం సందర్భంగా మాచవరంలోని ది విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ భవనంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ కుటుంబరావు పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన ఎడిసన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎలక్ట్రీషియన్ డే తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ద విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాచవరంలోని అసోసియేషన్ భవనంలో థామస్ ఆల్వా ఎడిసన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ కుటుంబరావు పాల్గొని ఎడిసన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ బల్బుని కనిపెట్టి మానవాళిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన మహనీయుడు థామస్ ఆల్వా ఎడిసన్ అని కొనియాడారు. ఆయన్ను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అందుకే తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఎడిసన్ విగ్రహాలను ఏర్పాటు చేసి ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. మన విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్క్స్ అసోసియేషన్ ఆఫీస్ నందు థామస్ ఆల్వా ఎడిసన్ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. ఇట్లాగే రాష్ట్రంలో తుని, జగ్గపేట, బాపట్ల, మన అమలాపురం, పలమనేరు, పాడేరు ఇట్లాంటి సార్లు ఇంకా చాలా సార్లు విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతుంది. అక్కడ మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీహర్రావు గారు, గౌరవ అధ్యక్షులు మన దివి సత్యనారాయణ గారు, పోలరాజు గారు, మాదన్న గారు ఇట్లా అంతా ఒక్కోసారికి ఒక రాష్ట్ర నాయకులు వెళ్ళి అక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా రాష్ట్రంలో ఎన్ని అసోసియేషన్ ఆఫీసులో అన్ని సార్లు కూడా థామస్ ఆల్వా ఎడిసన్ విగ్రహం మేము ప్రతిష్ఠించడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర అసోసియేషన్ తరఫున మేము వాగ్దానం చేస్తాం. ఈ విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ ఆధ్వర్యంలో మాకు బల్బులు కనిపెట్టి మరి మాకు ఎంతో హెల్ప్ చేసిన మన సాల్మన్ ఎడిసన్ గారి విగ్రహాన్ని మేము ఇవాళ ప్రతిష్ఠ చేసుకున్నాం. మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మాకు భక్తి పెట్టింది బల్బు తయారు చేసిన ఆయన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇవాళ మేము ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు అంతా మన విజయవాడ అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతుంది. ఇంకా అన్ని జిల్లాల్లో వచ్చే సంవత్సరానికి జరుగుతుంది అని చెప్పి మేము అందరికీ మనవి చేసుకుంటున్నాం.
దేశంలోని ఫర్నిచర్ రంగంలో ప్రథమ శ్రేణిలో రాణిస్తున్న సోఫాస్ అండ్ మోర్ స్టాన్లీ నూతన షోరూంని విజయవాడలో లాంఛనంగా ప్రారంభించింది. ఒరిజినల్ లెదర్తో రాజీలేని కంఫర్ట్, క్వాలిటీ, థిక్నెస్తో 25 సంవత్సరాలుగా అన్ని వర్గాల వారికి వరల్డ్ క్లాస్ బెస్ట్ ఫర్నిచర్స్ని అందిస్తున్న సోఫాస్ అండ్ మోర్ స్టాన్లీ పీవీఆర్ ప్రీమియం ఫర్నిచర్తో కలిసి భవిష్యత్తులో మరిన్ని శాఖలను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించనున్నట్లు సోఫా అండ్ మోర్ స్టాన్లీ ప్రతినిధి సునీల్ మీడియాకు తెలియజేశారు. గృహోపకరణాలలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పేరెన్నికగన్న సోఫా సెట్లు, డైనింగ్ టేబుల్స్, పరుపులు అందిస్తూ భారతదేశంలోనే నెంబర్ 1గా రాణిస్తున్న సోఫా అండ్ మోర్ స్టాన్లీ తన నూతన శాఖను పీవీఆర్ ప్రీమియం ఫర్నిచర్తో కలిసి విజయవాడ గాయత్రి నగర్లో నూతనంగా ప్రారంభించింది. 3 అంతస్తుల సువిశాల భవనంలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా లగ్జరీ లెదర్తో బెస్ట్ క్వాలిటీతో అందిస్తున్న లగ్జరీ సోఫాలు, చైర్స్, డైనింగ్ టేబుల్స్, లగ్జరీ బెడ్స్ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చింది. స్టాన్లీ సోఫాస్ అండ్ మోర్ ప్రఖ్యాత లెదర్ సోఫా మ్యానుఫ్యాక్చరర్ స్టాన్లీ కంపెనీ సంబంధించి మేము సోఫాస్ అండ్ మోర్ ఫ్రాంచైజీని గుంటూరు, విజయవాడలో ఈ రోజున విజయవంతంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ క్వాలిటీ, కంఫర్ట్ అండ్ రిచ్నెస్ వీటన్నిటిని క్రోడీకరిస్తా, అన్నిటిని అనుసంధానం చేస్తా ఒక లగ్జరీ కాన్సెప్ట్, ఒక ప్రీమియం మంచి కాన్సెప్ట్తో సోఫాసు, ఇతర ఫర్నిచర్ని అమ్మడానికి ఒక అమూల్యమైనటువంటి ఒక స్టోర్ని ఈ రోజున మన విజయవాడ నగరంలో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మేము రామచంద్ర బ్రదర్స్ మనందరికీ తెలిసిందే, గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా మేము ఈ ఫీల్డ్లో ఫర్నిచర్ రంగంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. మాకు హై మిడిల్ కస్టమర్స్ అండ్ టాప్ ఎండ్ కస్టమర్స్ని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం మేము స్టాన్లీ అనే సంస్థతోటి మేము కొలాబరేట్ చేసుకొని వాళ్ళతో మేము ఫ్రాంచైజీ తీసుకొని గుంటూరు, విజయవాడ అలాగే వైజాగ్ నగరాల్లో ఈ స్టోర్స్ని మేము ప్రారంభిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ది బెస్ట్ క్వాలిటీ ఫర్నిచర్, ది బెస్ట్ క్వాలిటీ సోఫాస్ ఈ స్టోర్లో దొరుకుతాయండి. దీన్ని ప్రజలందరూ వినియోగించుకొని మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం. అనంతరం నూతన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా సోఫాస్ అండ్ మోర్ సంస్థ ప్రతినిధి సునీల్ మీడియాతో మాట్లాడుతూ భారత్లోని అన్ని మెట్రో నగరాలలో సోఫా అండ్ మోర్ స్టాన్లీ శాఖలను నెలకొల్పడం జరిగిందన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పీవీఆర్ ప్రీమియం ఫర్నిచర్ సంస్థతో కలిసి తమ శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే గుంటూరు, విజయవాడ నగరాలలో తమ ఫ్రాంచైజీలను ప్రారంభించడం జరిగిందన్నారు. 25 సంవత్సరాలుగా అన్ని వర్గాల వారి మన్ననలు పొందుతూ కస్టమర్స్ కోరిన విధంగా నాణ్యమైన రీతిలో సోఫాలను అందించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో తమ మార్కెట్ను పీవీఆర్ ప్రీమియం ఫర్నిచర్ అయినటువంటి ఏ యూనిట్ ఆఫ్ రామచంద్రరావు బ్రదర్స్ గ్రూప్తో కలిసి మరింత విస్తృతం చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలియజేశారు. అనంతరం ఏ యూనిట్ ఆఫ్ రామచంద్రరావు బ్రదర్స్ గ్రూప్ అధినేత సుబ్బారావు మాట్లాడుతూ సోఫా అండ్ మోర్ స్టాన్లీ సంస్థతో కలిసి విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో పీవీఆర్ ప్రీమియం ఫర్నిచర్ షోరూం నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. విలాసవంతమైన సోఫాలు, డైనింగ్ టేబుల్స్, బెడ్స్ను అందిస్తూ ఫర్నిచర్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న సోఫా అండ్ స్టాన్లీ సంస్థతో ఏపీలో వ్యాపారం చేయడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. ఖాతాదారులకు రాజీలేని కంఫర్ట్, థిక్నెస్, బెస్ట్ క్వాలిటీ అందించడమే లక్ష్యంగా వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ఇంతరోజు మాకి బెంగళూరులో మా ఫ్యాక్టరీ ఉండేది. ఒక 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఒక 1000 ఎంప్లాయీస్ ఉన్నారు. మా అన్ని మెట్రోస్లో మా షోరూమ్స్ ఉన్నాయి, బాంబే, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్. ఇప్పుడు మనము విజయవాడ మళ్ళీ గుంటూరుకి కరెక్ట్ పార్ట్నర్స్ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మిస్టర్ సుబ్బగారావు వాళ్ళు కంపెనీ చూసి మనకి నచ్చింది. అంటే మరే ఫస్ట్ క్లాస్గా వాళ్ళు రీటైల్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. దానివల్ల వాళ్ళ దగ్గర మనము కంప్లీట్ రీజియన్కి పార్ట్నర్షిప్ తీసుకొని ఇప్పుడు మనము ఇది 2 షోరూమ్స్ ఓపెన్ చేసిండాము, గుంటూరు అండ్ ఈ పొద్దు విజయవాడలి. మా 25 ఇయర్స్ హిస్టరీలో మనము ఆల్ కైండ్స్ ఆఫ్ కస్టమర్స్ మనం సప్లై చేసిండాము, ఇంక్లూడింగ్ పిఎంఓ ఆఫీసు, మన ఆల్ యాక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళకి మనం సప్లై చేసిండాము. మా ప్రోడక్ట్స్ మంచి వారంటీలో వస్తుంది. ఇంకొకటి ఏమంటే ఇది కస్టమైజబుల్. మా ప్రోడక్ట్స్ ఎట్లా అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమర్స్ వచ్చి వాళ్ళు ఏ కావాలా కలర్స్, దండిగా కలర్స్ ఉన్నాయి, కస్టమైజ్ చేసి వారంటీ ఇచ్చి మనము ప్రోడక్ట్స్ ఇస్తాము. ఇది ఆర్డినరీ రీటైల్ కాదు, ఇది కొంచెం స్పెషలైజ్డ్ రీటైల్. దీన్ని వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేసిండారు. విజయవాడ పెద్ద కస్టమర్ బేస్ ఉంది మాకి. అంటే వాళ్ళు వచ్చి హైదరాబాదు, బెంగళూరులో కొంటూ ఉంటారు. దానివల్ల మనం ఇప్పుడు ఇక్కడ వచ్చి షోరూమ్ చేసిండాము.